ఆమెన్. ప్రేమగల ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ, సాయంకాలం మరోసారి మీ పాదం చెందుకు రావడానికి మాకు అనుకూలపరిచిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మీరు మాకు ఇచ్చిన గొప్ప ఈ మంచి సాహసాన్ని బట్టి స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రివి, సమాధానం గతిపెట్టినటువంటి దేవ, మమ్మల్ని సమకూర్చి మాకు ఇచ్చిన సంఘ సాహసాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్యపూడినటువంటి దేవ, మీ రక్షణ కార్యం బట్టి మీకు స్తోత్రాలు. దాని కొరకే మమ్మల్ని సంఘంలో ఉంచి సంఘం ద్వారా పోషిస్తున్నారు. అందరి బట్టి స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయాముడైన మా తండ్రి, ఈ సాయంకాలం ఆశించిన రీతిగా, ప్రకటించిన రీతిగా ప్రభు సంఘ ప్రార్థన కొరకై ప్రజలను నడిపించండి. ప్రభు ఏదో రకమైనటువంటి ఆటంకాలు మరి కలిగించబడేవి ఉన్నాయి. ఆటంకాలు ఛేదించుకొని రావడానికి నాయన ప్రభు మరి రకరకాల సాకులు చెప్పేవారు ఉన్నారు నాయన ప్రభు. అన్ని పనులకు, లోకంలో ఇంటి పనులకు, పిల్లల పనులకు, అన్ని పనులకు ఎంతో చురుగ్గా పాల్గొంటాం. కానీ మందిరానికి రావాలనుకుంటే ఎంతో సోమరులము, నిష్ప్రయోజనమైనటువంటి వారంగా ఉన్నామని మీ సందులో ఒప్పుకుంటున్నాం నాయన. దయతో కనికరించి క్షమించండి. మరి ఆటంకాలు కలిగించే ప్రతివినటువంటి అభ్యంతరాలు తొలగించండి. వ్యక్తిగతమైన కుటుంబ జీవితంలోనైనా ఆటంకాలు తొలగించండి అయినా. మరి అహంకారము, గర్వం, అహంకారం లేని వారమై యథార్థ హృదయం కలిగినటువంటి వారు మేము ఈ సందులో ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని, సమయ దేవుని కర్మగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సెంటర్ ఉందే. పాట సంఖ్య 585 పాట. 585. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి అనే పాట పాడదాం. 585. ఓ యెహోవా, నీవే నన్ను
శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతువు. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతువు. నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును. నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగి. నీదు చేతి నాపై నుంచి నన్ను ఆవరించితివి. నీదు చేతి నాపై నుంచి నన్ను ఆవరించితివి. నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరతువు. నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరతువు. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నీదు ఆత్మకు మరుగైలలో ఏ చటికి నే వెళ్ళెదన్. నీదు ఆత్మకు మరుగైలలో ఏ చటికి నే వెళ్ళెదన్. ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు. ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు అంత రంగమును నాదు ఆలోచనలను. నాదు అంత రంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము. నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము. ఓ యెహోవా, శోధించి ఎరిగితివి. నీవు యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. రెండు ప్రార్థన కొరకు
టైట్ చేయి. చాలు, సరిపోయిందా? సామెతలు 15వ అధ్యాయం. సామెతలు 15వ అధ్యాయము 15వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చూద్దాం. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. భక్తిహీనులు చేయు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరి మా అంతరంగం ఎరిగినటువంటి దేవుడు, మా నడక పడక, మా ప్రవర్తన, మా సాక్ష్యము సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన, మరొకసారి పరిశోధించి మీకు ఆయుష్కరణ మార్గం మాలో లేకుండా శుద్ధ హృదయము, సిద్ధ మనస్సు, యథార్థమైన హృదయము, యథార్థమైన మనస్సు, మంచి మనస్సాక్షి కలిగి, పవిత్రత కలిగి ప్రభువా మీ ఎదుట ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మీకు ఆనందకరము లేదా శ్రేష్టమైనటువంటిది అని మేము చదువుతున్నాం నాయన. ఈ సాయంకాల వేళ అట్టి హృదయం కలిగిన వారమై మీ ఎదుట ప్రార్థన చేయడానికి నాకు నేర్పించండి, మాకందరికి కూడా నేర్పించండి. వీక్షించే ప్రతి ఒక్కరు కూడా నాయన మరి ఇలాంటి శుద్ధ హృదయం కలిగి, యథార్థ హృదయం కలిగి ప్రార్థించినప్పుడే మా ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి వాడు కనుక అట్లా సరి చేసుకోవడానికి మాకు సాయం చేయండి. సమయాన్ని దీవించుకుని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశీలించి, వీక్షించి, అనుభవించి వ్రాసినటువంటి సంగతి ఏంటంటే, ప్రియులారా, యథార్థవంతులైనటువంటి వారి యొక్క ప్రార్థన ఆనందకరము లేదా దాన్ని పర్యాపదం ఏంటంటే శ్రేష్టమైనటువంటిది. యథార్థత లేకుండా లేదా ప్రారంభమైనటువంటి మారుమనసు లేకుండా లేదా యథార్థత లేకుండా, జీవితంలో సరైన సాక్ష్యం లేకుండా, సరైనటువంటి ప్రవర్తన లేకుండా, సరైనటువంటి నడక లేకుండా మనం ఎంతసేపు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పటికీ, ఎంత సమయం మనం వెచ్చిస్తున్నాం అనేది కాదు. కానీ ఇక్కడ మన హృదయం యథార్థంగా ఉందా? మన హృదయం యథార్థంగా లేకపోతే భక్తుడు అంటున్నాడు చూడండి, 21వ కీర్తనలో ఇక్కడ దావీదు అంటున్నాడు, 21వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడు? 21 కీర్తన 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొనిచున్నావు, ఉంచిన 2వ వచనము, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తున్నావు. ఎప్పుడు? యథార్థవంతున్నటువంటి ప్రార్థన మానక అంగీకరిస్తాడు. మన యథార్థత లేకపోతే, పవిత్రత లేకపోతే, మన సరైన నడక లేకపోతే, సరైన మాట తీరు లేకపోతే, సరైనటువంటి చూపు, సరైన తలంపులు, సరైన ఆలోచన లేకపోతే మానక అంగీకరించాడు కానీ మానక తృణీకరిస్తాడు అనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉండాలి. చూడండి, 51 కీర్తనలు కూడా వ్రాస్తున్నాడు. 51 కీర్తన 17వ వచనంలో, 51:17 వచనం రాయబడింది, విరిగిన మనస్సు, కఠినమైన మనస్సు కాదు, క్రూరమైన మనస్సు కాదు, మరి మూర్ఖ మనస్సు కాదు, అపవిత్రమైన మనస్సు కాదు, కోపపడే మనస్సు కాదు. ఆయనకు కావాల్సింది ప్రియులారా మరి ఎట్లాంటి విరిగిన మనసే. మనం ఏదో బలులు అర్పిస్తున్నాము, చందాలు ఇస్తున్నాము, దశమభాగం ఇస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, బలులు అర్పిస్తున్నాము, ఏమో చేస్తున్నాము. ఈ కాదు కావాల్సిందే. నీ మనసు ఎలా ఉంది? విరిగిన మనసు ఉందా? శుద్ధమైనటువంటి మనసు ఉందా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. నువ్వు విరిగి నలిగిన మనసుతో బలి అర్పించకపోతే, గొనుక్కుంటున్నావు బలి అర్పిస్తే అది దేవునికి అంగీకారం కాదు. అది దేవుడు ఆగ్రహించాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో మరి నోవాహు అర్పించినటువంటిది దేవుడు ఆగ్రహించాడని రాయబడింది. సువాసనను ఆగ్రహించాడు. అయితే మన జీవితం, మన యొక్క సాక్ష్యము సరిగా లేకుండా, మన యొక్క బ్రతుకు సరిగా లేకుండా, విరిగి నలిగిన మనసు లేకుండా, కఠిన మనసు, మూర్ఖ మనసు, మొండె మనసు, అబద్ధ మనసు, అవిధేయ మనసు, ఇలాంటి వాటిని సనుగుతుండే మనసు, గునుగుతుండే మనసు, ఎదుటివారిని తప్పు పెట్టేటువంటి మనసు కలిగి ఉండి
మనం బంగారు అర్పించినప్పటికీ దేవుడు దాన్ని అంగీకరించడు, దాన్ని ఆగ్రానించాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి ప్రార్థనలో. వీళ్ళారా, ఇక్కడ విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగి నలిగిన హృదయం లేకుండా మనం ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, ఎంత గొప్ప విశ్వాసులమైనా, బోధకులమైనా, మరి సంఘంలో బాధ్యత కలిగినటువంటి వారమైనా, పరిచర్య చేసే వాళ్ళమైనా, సిస్టర్స్ పరిచయం చేయొచ్చు, మరి బ్రదర్స్ పరిచయం చేయొచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ పరిచయం చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. బిడారా, విరిగి నలిగిన మనస్సు ఉందా ఈ రాత్రి కాల సమయంలో? మన హృదయం ఎలాగుంది? మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం ప్రార్థన చేయడానికి. విరిగి నలిగినటువంటి మనస్సు, విరిగి నలిగినటువంటి హృదయము. ఏమంటున్నాడు చూడండి, అలాంటి హృదయం కలిగి ఉంటే 139వ కీర్తనలో అడుగుతున్నాడు, ప్రభువా నా హృదయం అట్లా లేదు, నేను తప్పిపోయినాను అన్న సత్యాన్ని ఒప్పుకుంటే ఏమంటున్నాడు? 139వ కీర్తన 23-4 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించు. ఎప్పుడు? దినమునకు 3 సార్లు ప్రార్థించేటువంటి వాడు, 3 సార్లు పరీక్షించుకునేటువంటి వాడు. దినమునకు 7 సార్లు ఆరాధించేవాడు, 7 సార్లు పరీక్షించుకునేటువంటి వాడు ఈ దావీదు. కనుకనే పీడారా, పరిశోధించమంటున్నాడు. ఎప్పుడు? మోకరించినప్పుడంతా పరిశీలించుకోవాల్సిందే. నువ్వు ఆరాధన చేస్తావో, ప్రార్థన చేస్తావో, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తావో, మోకరించినప్పుడంతా కూడా మనము పరిశీలించుకునేటువంటి వారంగానే ఉండాలి. పరిశీలించి నా హృదయం తెలుసుకో. హృదయంలో కక్ష, దేశము, కలహము ఇలాంటివన్నీ పెట్టుకొని హృదయంలో ద్వేషం కలిగి ఉండి, మరి ప్రేమ లేని తలం కలిగి ఉండి, మరి వీటన్నిటి కలిగి ఉండి మనం ఓ ప్రభువా ఎంత పెద్ద కేకలు వేసినా అది ఆగ్రహించేటువంటి వాడుగా లేడు. అందుకనే ప్రభువా బాగా పరీక్షించి తెలుసుకో, నా ఆలోచనలు తెలుసుకో, నా నడక తెలుసుకో, నా పడక తెలుసుకో, నా యొక్క మాటలు తెలుసుకో, నా చూపులు, నా తలంపులు సమస్తం కూడా నీవు ఎరిగి ఉన్నావు. చూడండి 21 ఇంకొక మాట చూద్దాము. 26వ కీర్తన చూడండి, 26వ కీర్తన 3వ వచనంలో, నీ కృప నా కనులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరి. చూడండి, దేవుని యొక్క కృపను, దేవుని సత్యాన్ని ఎదురుగా పెట్టుకుంటే మనం పాపంలో పడిపోతామా? దేవుని కృప ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటే, దేవుని యొక్క సత్యమును అనుసరించి నడుచుకుంటే మనం పాపం చేయలేము, మన నడక తప్పిపోదు, మనం తొట్టిల్లిపోము, మనం పడిపోము, మన హృదయం యథార్థంగా ఉంటుంది ఎల్లప్పుడూ. విడారా, ఆయన కృప మీద ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి పరిస్థితి కొరకు, ఆయన కృప కొరకే కనిపెడితే, ఆయన కృప మీద ఆధారపడితే, ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? పనికి మాలిన వాళ్ళతో నేను సాంగత్యం చేయను. దేవుని కృప మీద కనుక మనం ఆధారపడితే, దేవుని సత్యం అనుసరించి నడుచుకుంటే పిడారా, పనికి మాలినటువంటి వాళ్ళని దేవుని ఎరగనటువంటి దుష్టులు, అపవిత్రమైనటువంటి వారు, అక్రమస్తున్నటువంటి వారు, దేవుని ఎరగనటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ జాబితాలు ఉంటారు. ఇక వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తులతో సాంగత్యం చేయను, నిర్దోషిని నా చేతులు కడుక్కుంటా. పిడారా, ప్రార్థనకు వచ్చినటువంటి నేను యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము లేదా శ్రేష్టమైనటువంటిది. శ్రేష్టమైనటువంటిది తీసుకురాకుండా కుంటిది, గుడ్డిది, నీచమైన దాన్ని తీసుకొని వస్తున్నారు. మలాకి గ్రంథంలో చెప్తున్నాడు, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, నీచమైన దాన్ని, ఇరిగిపోయిన దాన్ని, గజ్జిగల దాన్ని తీసుకొచ్చి పవిత్రమైన దాని మీద బలి అర్పిస్తున్నారు. అంటే మన జీవితాలు అట్లున్నాయని. కనుక నేను మరి ఘనమైనటువంటి మహారాజు, నేను నా దగ్గరికి మీరు ఇట్లాంటివి తీసుకొని వస్తారా? మన జీవితం అట్లా ఉండి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా కరుణించయ్యా, దావీదు కుమారుడా కరుణించయ్యా, నజరుడైన యేసు కరుణించయ్యా, యేసు ప్రభువా కరుణించయ్యా, అబ్బా కరుణించయ్యా, అయ్యో కరుణించయ్యా అంటే ఏమంటాడు? జవాబు వస్తుందా? రాదు. కనుక పిల్లలు అక్కడ మలాకి గ్రంథం 1వ అధ్యాయం చివరి వచ్చినాడు ఏమిటిది? వంచకులు అంటున్నారు, శాపగ్రస్తులు అంటున్నాడు అలాంటి వారిని. అలాగే ప్రార్థన చేస్తే కూడా శాపగ్రస్తులే. పిడారా, అదే ఇక్కడ ఉన్నాడు. మరి ఆ విధంగా యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతులు అంటే నీతిమంతులను కూడా అర్థం వస్తుంది. కనుకనే విడారా, మరి యథార్థవంతులుగా ఉండి మనం ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. పరీక్షించుకోవాలి. దావీదు రాజు 7 సార్లు ఆరాధించేప్పుడు 7 సార్లు పరీక్షించుకునేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేప్పుడు 3 సార్లు పరీక్షించుకునేటువంటి వాడు. ప్రభువా రొమ్ములు కొట్టుకొని, నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయి, నన్ను కడుగు.
మీకు ఆయుష్కరం ఉంది నాలో ఉంది. ఇదిగో పలాని చోటుకి వెళ్ళినప్పుడు, ఇదిగో పలాని పనికి పోయినప్పుడు, ఇదిగో తీర్పు తీర్చినప్పుడు, ఇదిగో పలానికి వెళ్ళినప్పుడు అపవిత్రత సోకింది. యుద్ధానికి వెళ్ళొచ్చాను, అపవిత్రత సోకింది. ఇదిగో పలాని చోటుకి వెళ్ళొచ్చాను, అపవిత్రత సోకింది. నన్ను కడుగయ్యా. ఇలాగ ఎప్పుడైతే ప్రతిదినం చూడండి, ప్రతి చిన్నదానికి వంట చేసిన తర్వాత ఊడుస్తాము, అన్నం తిన్న తర్వాత ఊడుస్తాము, పొద్దున్న లేచి ఊడుస్తాము. ఇంక ఎన్నిసార్లు ఊడుస్తాం? ఇలాంతా ఎన్నిసార్లు? రోజుకు 4 సార్లు 5 సార్లు ఊడుస్తావే. మన బతుకును ఊడ్చుకోము, మన హృదయాన్ని ఊడ్చుకోము. మన హృదయం వారానికి ఒకసారి ఊడ్చుకుంటే సరిపోద్దా? లేదా సంవత్సరానికి ఒకసారో నెలకోసారి ఊడ్చుకుంటే సరిపోద్దా? ప్రియులారా, దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన, ఆయనకు మరి ఆగ్రహించేటువంటి ఆరాధన బలులు, మన నోటుండి వచ్చేటువంటి ఏదైనా సరే ఆయనకు అర్పించే అర్పణైనా, ఆయన అడిగేటువంటి ప్రార్థనైనా, యాచించేదైనా, విజ్ఞాపనైనా, మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆయన అంగీకరించేటువంటిదిగా, ఆగ్రహించేదిగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు మన హృదయం, మన జీవితాన్ని, మన ఒళ్ళును, మన ఇల్లును మనం శుద్ధి చేసుకుంటాముగా. విడారా, సంవత్సరానికి ఒకసారి ఇల్లు బాగుండాలని పెయింట్లు వేస్తాం, సున్నం వేస్తాం, ఇంకేమో చేస్తాం, ఏమో చేస్తాం. విడారా, అంతకంటే ఎక్కువగా మన బ్రతుకులను సరి చేసుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. విడారా, అదే ఇక్కడ ఎరిగినటువంటి వాడే రాస్తున్నాడు ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. దావీదు అదే అంటున్నాడు, ప్రభువా నీ కృప మీద ఆధారపడతాను, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాను, నిర్దోషంగా నేను ఉండడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను. నేను వాళ్ళతో స్నేహం చేయను, వీళ్ళతో స్నేహం చేయను. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగేదంతా వాళ్ళతోనే, పొద్దున్న లేసాంచి తిరిగేదంతా కూడా యవనస్తురాళ్ళు. ఇంటికి రాగానే ప్రభువా పగలంతా ఇదిగో కాలేజీకి వెళ్ళాను, ఇదిగో స్నేహితులతో వెళ్ళాను, కలిగిన ప్రతి అపవిత్రతను కడుగయ్యా అని అడుక్కుంటున్నామా? పిల్లలకి నేర్పుతున్నామా? మనం బయటికి వెళ్ళి వస్తాం. బయటికి వెళ్ళి వస్తే యేసుప్రభు అని అడిగారు, ఏంటి సంతకు పోయొచ్చు కూడా మీ స్నేహితులు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు? ఆ చిన్న చిన్న వాటికే అది నాలో ప్రశ్నించి ప్రభు దగ్గర మరి తప్పులు పట్టేవాళ్లే. మనం పగలంతా తిరిగి వస్తే కూడా కాళ్ళు కడుక్కోము, చేతులు కడుక్కోము. ఒక్కోసారి మనం ప్రభు దగ్గర క్షమాపణ అడిగాం, ప్రభు పలాని చోటుకి వెళ్ళొచ్చాను, బజార్కి వెళ్ళొచ్చాను, కలిగిన అపవిత్రతను కడుగయ్యా. శోధన కలిగిందో, అపవిత్రత కలిగిందో, వైరస్ సోకిందో, ప్రభు నన్ను కడుగు, పవిత్రపరచని మనం ఎప్పుడు బయటికి వెళ్ళినప్పటికీ మనం పవిత్రపరచుకునేటువంటి వారుగా ఉండాలి. రండి, మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది? ఎవరు చేశారు అయ్యా? ఎనోషా? కాదు, ఎనోష్ వాళ్ళ నాయన చేశాడు. 26వ వచనం చూడండి. మరియు 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతుకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమాయెను. కనుక మొట్టమొదటిగా సృష్టి పుట్టినది మొదలుకొని మొట్టమొదటిగా ప్రారంభించాడు. ప్రార్థన ఎవరు నేర్పించారు ఆయనకి? ప్రార్థన కూడికలు లేవు అప్పుడు, బైబిల్ పట్టణం కూడికలు లేవు, ఆరాధన కూడికలు లేవు ఆ దినాల్లో. షేతు అనగా మరి హేబేలు స్థానంలో దేవుడు ఆదాముకు అనుగ్రహించేటువంటి కుమారుడు షేతు. ఆ షేతు యథార్థవంతుడని చెప్పాలి. కనుకనే 105 సంవత్సరాలకి మరి ఆయనకు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ప్రార్థన మొదలెట్టాడు. దేనికి? ప్రభువా ఏం ప్రార్థన చేసేటోడో తెలియదు. ఎందుకంటే తెలియదుగా, అప్పుడు పాస్టర్లు లేరు, సేవకులు లేరు, లేకపోతే యాజకులు లేరు, ఎవరు లేరు. ఓ ప్రభువా, ఓ దేవా, నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చావయ్యా, అందుని బట్టి వందనం చెల్లిస్తున్నాను ప్రార్థించి ఉంటాడు. ప్రియులారా, యథార్థవంతుడుగా ఉన్నాడు అనగా షేతు అంటే అర్థం ఏంటంటే స్థాపించినవాడు. ఎనోష్ అంటే అర్థం ఏంటంటే మట్టి అయిన మనుష్యుడు, మట్టి మనుష్యుడు. అంటే నీవు మంటి నుండి తీయబడ్డావని ఒకవేళ చెప్పినాడేమో వాళ్ళ నాయన, అయ్యా దేవుడు నన్ను మంటి నుండి తీసేసినాడు రా బాబు, నేను పొరపాటు చేశాను, మీ అమ్మ పొరపాటు చేసింది కనుకనే మమ్మల్ని ఇద్దరిని బయటికి దోసేశాడు అని ఒకవేళ ఆదామయ్య షేతు గారికి చెప్పాడేమో. కనుక మరి ఆయన కూడా అట్టే పెట్టాడు, నువ్వు కూడా మంటి నుండి తీయబడ్డావు రా బాబు అని ఎనోషుకు ఎనోష్ అని పేరు పెట్టాడు. అంటే మట్టి అయినటువంటి మనుష్యుడని.
ఎనోష్ అంటే మరి షేతు అంటే స్థాపించినవాడు. కనుక యథార్థంగా ఉండి కుమారుని బట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు ఒక కుమారుని ఇచ్చావు. కనుక మొట్టమొదట ప్రారంభించినటువంటి ఆది కాండంలో మొట్టమొదటి ప్రార్థన ప్రారంభము షేతు. అంతేనా కాదా? షేతు ప్రార్థించినటువంటి వాడిగా చూస్తున్నాం. కనుకనే యథార్థవంతుడిగా ఉన్నాడు, యథార్థంగా ప్రార్థించాడు అని వ్రాయబడింది. తర్వాత రెండవదిగా చూద్దాము. ఆది కాండం 25వ అధ్యాయంలో, ఆది కాండం 25వ అధ్యాయము 26వ వచనం చూడండి. 25వ అధ్యాయం 25వ అధ్యాయము 21వ వచనము, క్షమించండి, 25వ అధ్యాయము 21వ వచనం చెప్పాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై. కానీ ఇక్కడ ఇస్సాకు కూడా యథార్థవంతుడుగా ఉన్నాడు. పుట్టగానే నేర్పి ఉంటాడు మన అబ్రాహాం అయ్యా దేవుడు నన్ను పిలిచినాడు రా బాబు. నేను 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఇదిగో పలాని ఊరు మాది, మా నాయన మా ఊళ్ళందరూ కూడా అక్కడోళ్ళం, మేము పలాని మరి మా సంస్కృతి ఇది. కనుక అక్కడి నుంచి మమ్మల్ని పిలిచాడు దేవుడు. పిలిచి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు, యథార్థవంతులుగా చేశాడు. 75 సంవత్సరాలు పిలిచినప్పుడు ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలకి నువ్వు పుట్టావురా బాబా అని చెప్పి ఉంటాడు. కనుక ఇదంతా కూడా నేర్పించి ఉంటాడు. 40 సంవత్సరాలకు పెళ్లి చేశాడు ఇస్సాకుకి. 40 సంవత్సరాలు అయిన తర్వాత 20 ఏళ్ళైనా పిల్లలు కాలేదు. 20 ఏళ్ళైన పిల్లలు కాలేదు ఇస్సాకుకి. రెబెకాకి ఇస్సాకుకి 20 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇంకా పిల్లలు కాలే. అప్పుడు గొడ్రాలను పెంచుకుంటుంటే ప్రార్థన చేశాడు యథార్థవంతుడుగా. దేవుని మీద అలగలేదు అబ్రాహాం వలే. అబ్రాహాం అయినా ఒకసారి అలిగినాడు, 2 సార్లు తప్పిపోయినాడు. కానీ 15వ అధ్యాయంలో ఒకసారి, 16వ అధ్యాయంలో ఒకసారి ఒకసారి తప్పిపోయి ఆ అనుమానం వచ్చి ఇంకేం పుడతారులే నాకని అన్నాడు. ఇంకోసారి అనుమానం వచ్చి సారా దాసి అయినటువంటి హాగరును పెట్టుకున్నాడు. అయితే ఇస్సాకులో లోపం లేదు కనుక ప్రార్థన చేశాడు అంతే. ఎవరికి ఏం చెప్పలే, వాళ్ళ నాన్న కూడా చెప్పలేదేమో, మరి ఆయన ఉన్నాడో లేదో తెలియదు. కానీ అక్కడ దేవునికి మొరపెట్టాడు, ప్రభువా నా భార్య, మాకు పెళ్ళి 20 సంవత్సరాలు అయిందయ్యా, మాకు పెళ్ళయింది, మరి పిల్లలు లేరు, ఏంటి సంగతి అని అన్నప్పుడు చూడండి, అక్కడ యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెబెకా గర్భవతి ఆయన. వీళ్ళ యథార్థవంతులు, వీళ్ళలో కల్మషం లేదు. కనుకనే అంతకంతకు అభివృద్ధి పొందినటువంటి వాడుకున్నాడు. అతడు చేసే ప్రతి పని కూడా సఫలమైనట్టుగా చూస్తాం. 26వ అధ్యాయంలో అతడు విత్తనం వేస్తే 100కి 100 ఫలించినట్టుగా చూస్తాం. కారణం వాళ్ళకి జీవితమే, వాళ్ళకి ప్రవర్తనే, వాళ్ళకి సాక్ష్యమే. ఇలా మరి ఆ యొక్క మరి షేతు ప్రార్థన చేశాడు. మరి కుమారుడు పుట్టినప్పుడు, ఇక్కడ కుమారుడు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. మరి ఆ యొక్క రెబెకాకి కుమారులనిచ్చాడు, కవళలనిచ్చాడు. కనుక యథార్థవంతుల ప్రార్థన, విరిగి నలిగిన మనసుతో కూడినటువంటి ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన, శుద్ధ హృదయాల ప్రార్థన దేవుడు ఆలకించి వాడుకున్నాడు. మన హృదయంలో కల్మషం లేని వారమై ఉండి, అందుకని 51 కీర్తన 10వ వచనంలో శుద్ధ హృదయం కావాలి, సిద్ధమైన మనసు కావాలి. శుద్ధ హృదయం కావాలి, సిద్ధమైన మనసు కావాలి. కనుక అప్పుడే మన ప్రార్థనకి జవాబు వస్తుంది పిల్లారా. కనుకనే ఈ మరి గొడ్రాలైనటువంటి తన భార్య కొరకు ప్రార్థించినటువంటి వాడు ఇస్సాకు. దేవుడు వెంటనే ఆలకించాడు. అరే 20 సంవత్సరాలు అడిగినట్టుగా లేదు అక్కడ. ఓ దేవా, మరి వాళ్ళ నాన్నలాగా అడగలే, ఏంటి ప్రభా ఇన్నేళ్ళైంది అన్నేళ్ళైంది, ఇంకా కొడుకు లేదు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు అడిగినాడే. కానీ 2-3 సార్లు ఈయన ఎక్కడ కూడా అడిగినట్లేదు. 20 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుని దగ్గర. పెళ్ళయింది 20 ఏళ్ళయింది. 60 సంవత్సరాలకు పుట్టారు మరి ఏశావు మరి యాకోబులు. ఆ పిల్లలు పుట్టినప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. కనుక వీడారు 20 సంవత్సరాలు కనిపెట్టాడు యథార్థంగా. 20 సంవత్సరాలు కనిపెట్టి ఆ తర్వాత మరి ఏమైందో ఏమో ఇంట్లో మరి రెబెకా ఏమని చెప్పిందేమో, ఏమండి మరి 20 సంవత్సరాలు అయింది, దేవుని అడగండి కనీసం దేవుడు ఇస్తాడు అని అన్నప్పుడు అప్పుడు అడిగినాడు. ఒకవేళ ముందు అడిగింటే ఇచ్చునేమో, తర్వాత అప్పుడు అడక్కబడి ఇవ్వకపోనేమో ఇంకా. అయితే యథార్థవంతుడుగా ఉండి దేవునికి మొరపెట్టాడు ఇస్సాకు.
అప్పుడు ఇస్సాకు యథార్థవంతుడు గనుక దేవుడు వెంటనే శాంక్షన్ చేశాడు, కుమారుని ఇచ్చాడు. కనుక యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. మూడవదిగా చూసినట్టయితే, మూడవది విధికి విరుద్ధంగా మనం ఏం చేసినప్పటికీ అది దేవునికి అంగీకారంగా ఉండదు. రెండవ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం, 18 నుండి చూడండి. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జబూలూను దేశం నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము. చాలు. ఇక్కడ హిజ్కియా గొప్ప పండగ చేశాడు. పస్కా పండుగను ఆచరించాడు. వారం దినాలు పస్కా పండుగను ఆచరించాడు. విపరీతమైనటువంటి బలులు అర్పించి, బలిపీఠములు కట్టించి, అపవిత్రమైనటువంటి దేవతా స్తంభాలని, విగ్రహాలంతా పడగొట్టి కిద్రోను వాగులో పడవేసి మందిరాన్ని శుభ్రం చేసి అంత చేశాడు. అందరిని పిలిపించాడు, ఇశ్రాయేలులందరినీ, జబూలూను, ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు అందరిని పిలిపించి పస్కా పండుగను బహు గొప్పగా ఆచరించినటువంటి వాడుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? అలవాటు తప్పిపోయిందిగా. ఒక వారం రోజులు మందిరానికి రాకుండా మానుకో, ప్రార్థన చేసేది గాడి తప్పిపోతుంది. నువ్వు ఒక నెల రోజులు మందిరానికి రాకుండా మానుకో, నీ ప్రార్థన రానే రాదు నీకు. వీడారా, వీళ్ళు కొన్ని సంవత్సరాలైంది పండగ లేదు, మందిరమే లేదు. ఇక వాళ్ళు వచ్చినారు, గబా వచ్చారు, పరిగెత్తి వచ్చారు. విధికి విరుద్ధముగా, అదే ఇక్కడ రాయబడింది, విధికి విరుద్ధముగా. మరి పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ యొక్క మరి పవిత్రత ఏంటి సంగతి? బలలో పాల్పొందాలంటే ఏం చేయాలి? వారం చెప్తుంటే కూడా మనకు మరి ఏ వారం ఆ వారమే మర్చిపోతుంటాము. వీళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళకి ధర్మశాస్త్రం మర్చిపోయినారు. అందుకే మరి ప్రతి వారం ప్రతి కూడికకు రమ్మని చెప్పేది. వాక్యం ప్రతిదినం మనం ఇక్కడ ఛార్జింగ్ చేసుకొని పోతేనే మన సెల్లు ఇంటికాడ పనిచేస్తుంది. ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకొని పోవాలి. వాక్యం చేత, పాటల చేత, ప్రార్థన చేత, పరిశుద్ధుల సాహసం చేత మనం ఛార్జింగ్ చేసుకొని పోవాలి. వారం అంతా పనిచేస్తుందా? నీ సెల్లు వారం అంతా పనిచేస్తుందా ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే? కొంతమంది సెల్లులు తెల్లారగానే అయిపోతుంటాయి. కొంతమంది 2 రోజులు ఉంటాయి, కొంతమంది 3 రోజులు ఉంటాయి ఫోన్లు మాత్రం మాట్లాడుకుంటే. అట్లనే మనం వాక్యం వారానికి ఒకసారి ఆదివారం వచ్చి వింటే మనం మళ్ళీ వచ్చే వారం వరకు ఉంటుంది. అది వారం రాగానే వారం వరకు దాన్ని బైబిల్ పక్కన పడేస్తాం, పాటల పుస్తకం పక్కన పడేస్తాం. ఇక మోకాళ్ళు ఉండేది లేదు, ప్రార్థన చేసేది లేదు. మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ. పిడారట కాకుండా అందుకే వీళ్ళు సంవత్సరాల తరబడి మందిరాన్ని యొక్క సావాసాన్ని పోగొట్టుకున్నారు. కనుకనే ఏం చేసినారు? రావడం ఆలస్యంలే, విధికి విరుద్ధంగా పరిశుద్ధపరచుకోకుండా. అరే ఏంటి ఇక్కడికి రాగానే సపోజ్ చెప్తాం, మరి గత కరోనా వైరస్ రాకముందు ఏం చేసేవాళ్ళం? సరాసరి రావడం, ఎడబడితే ఆడ కూర్చోవడం, శానిటైజేషన్ లేదు, ఒక మరి డిస్టెన్స్ లేదు, మాస్క్ లేదు. కూర్చుంటే ఏమైపోద్ది? జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? విధికి విరుద్ధంగా వాళ్ళు వచ్చారు, గబగబా పాలు పొందుతున్నారు. శుద్ధీకరణలే, ఓ పరిశుద్ధతలే, ఓ పవిత్రతలే లేకుండా సంవత్సరాల తరబడి పోయి రావడం వచ్చి బలలో పాలు పొందుతావా? ప్రార్థన చేస్తావా? ఆరాధన చేస్తావా? ఎట్లా అంగీకరిస్తాడు? ప్రియులారా, అందుకనే ఆ విధంగా పాలు పొందడాన్ని బట్టి వాళ్ళ అనేకులకు రోగాలు వచ్చాయి. అక్కడికక్కడే వాళ్ళు విధికి విరుద్ధంగా బలం తీసుకున్నారు, జబ్బులు వచ్చాయి. అదినాల కూడా అయితే ఏం చేశాడు చూడండి. అక్కడ ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయుగాకని ప్రార్థన చేయగా హిజ్కియా ప్రార్థన చేశాడు వాళ్ళ కొరకు. ప్రభువా వీళ్ళకి క్షమించయ్యా, ఇంతకాలం వీళ్ళు మర్చిపోయినారు దేవుని క్రమం ఏంటో, మందిరం క్రమం ఏంటో. చాలామందికి ఏళ్ల తరబడి వచ్చిన క్రమం తెలియదు. చాలామందికి క్రమం లేకుండా మందిరంలో కూర్చోవడము, క్రమం లేకుండా మందిరానికి రావడము, క్రమం లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు రావడము. కొంతమంది నిన్న 12కు ఒక కుటుంబం వస్తూ ఉంది.
వాళ్ళు ఎప్పుడు అట్లే వస్తారు, 10, 12, ఇంకా 12కి అయిపోద్ది. ఎందుకు? చందేయడానికి వస్తారా, బల్ల తీసుకోవడానికి వస్తారా? ప్రియులారా, ఇట్లా మరి క్రమము, మందిరం యొక్క క్రమాన్ని పాటించకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నీ ప్రార్థన అంగీకరించబడదు. నీవిచ్చే చందాలు, నువ్విచ్చే దశమభాగాలు, నువ్విచ్చే స్వేచ్ఛార్పణలు కూడా దేవునికి ఇష్టంలే, అవసరం లేదు. నువ్వే సరిగా లేకపోతే నీ డబ్బులు ఎందుకు కావాలి? నువ్వే క్రమంగా రాకపోతే, నువ్వే సరిగా లేకపోతే నీ డబ్బులు ఎందుకు? క్రమం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మందిరం యొక్క క్రమం, పరిశుద్ధ మందిరం యొక్క క్రమం. ఆ క్రమం లేకుండా పాలు పొందినారు, జబ్బులు వచ్చినాయి వాళ్ళ కొరకు. వాళ్ళు మరలా పరిగెత్తినారు, రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇదిగో మాకు వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, మేము అపవిత్రులమే, మేము విధి విరుద్ధంగా పాలు పొందినాం అని అన్నప్పుడు యెహోవా దయగల దేవుడు గనుక దయగల యెహోవా నామమున హిజ్కియా ప్రార్థించినప్పుడు అక్కడ రాయబడింది, ఆ చేసిన ప్రార్థన ఏమైందంట? అంగీకరించి జనులను విడారా. విశ్వాస జీవితంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, ఇష్టపడేది, కోరుకునేది, అంగీకరించేది, జవాబు పొందగలిగినట్టుంటుంది. అట్లా ఉన్నాము మనము విడారా. మరి ఆ విధికి విరుద్ధంగా, మరి శుద్ధీకరణ యొక్క ఆచారం అంటే మందిరం యొక్క పద్ధతి ప్రకారం మనం చేయకుండా మన ఇష్టం వచ్చాడు చేస్తే మనకు నచ్చుతుందేమో కానీ దేవుడు నచ్చడు, దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని కార్యం మనం ఎన్నైనా చెయ్యి, నువ్వు ఏమైనా చెయ్యి, దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు నువ్వు ఎన్నైనా చెయ్యి మందిరంలో, దేవుడు అంగీకరించండి. అసలు మన వైపు చూడడు. చేసుకొని ఇష్టం చేసుకొని పో అంటాడు. వినడు, చూడడు. ఇడారా, అదే ఇక్కడ జరుగుతుంది. మరి షేతు యథార్థంగా ఉండి తన కలిగినటువంటి ఆ మేలును బట్టి కుమారుడు పుట్టినప్పుడు కుమారునికి బట్టి ప్రభుకు ప్రార్థన చేసినటువంటి వాడుకున్నాడు. మరి ఇస్సాకు పెళ్ళైన తర్వాత, వివాహమైన తర్వాత 20 సంవత్సరాలు కనిపెట్టాడు, యథార్థంగానే జీవించాడు, సనగలేదు, గొనగలేదు. ప్రభుకు ప్రార్థించినప్పుడు, ప్రభువా నా భార్య రిబకా గొడ్రాలనైనా నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించినప్పుడు అతనికి యథార్థ స్థితిని బట్టి, యథార్థ బ్రతుకును బట్టి, యథార్థ జీవితాన్ని బట్టి దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని రిబకా గర్భాన్ని తెరిచిన వాడుకున్నాడు. కనుక ఇక్కడ చూసినట్టయితే మరి విధికి విరుద్ధముగా వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క మందిరంలో, మరి ఆ బల్లలో పాలు పొందినారు, పస్కాలో పాలు పొందినారు. వారు వ్యాధిగ్రస్తులైపోయారు. అంటే 7 దినాలు పండగ కదా, మొదటి రోజు పాలు పొందినారు, మరుసటి రోజుగా చూపించింది వ్యాధి వచ్చింది. అంత వ్యాధి బారిన పడిపోయినారు అక్కడ గుడారాల్లో, పండాల్లో. అప్పుడు హిజ్కియా అందరిని పరిశీలించి చూసినప్పుడు అందరూ వ్యాధిగ్రస్తులైన వాళ్ళని చూసి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి వాళ్ళను స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. విధికి విరుద్ధముగా మరి దేవుని యొక్క మందిరం యొక్క క్రమము చొప్పున మనం ప్రవర్తించకపోతే, క్రమం చొప్పున బలలో పాలు పొందకపోతే, క్రమం చొప్పున మందిరానికి రాకపోతే, క్రమం చొప్పున మనం మందిరంలో మనం చందాలు వేసినా, ప్రార్థన చేసినా అంగీకారం కాదు. గమనించాలి విడారా. మనం కొత్త వాళ్ళమైనా, పాత వాళ్ళమైనా, బోధించే వాళ్ళమైనా, సేవకులమైనా, ఎవరికైనా ఒకటే విధే. నువ్వు రాజు కావచ్చు, మరి మంత్రి కావచ్చు, సామాన్యమైనటువంటి విశ్వాసి కావచ్చు, అందరికి ఒకటే విధి విడారా. ఇక్కడ అదే జరిగింది. కనుకనే సొలొమోను రాస్తున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టము, శ్రేష్టము, ఆనందము, సంతోషము. అప్పుడు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, మరి మనం కూడా మన తల్లిదండ్రులు సంతోషమే, మన జీవితం సంతోషంగా ఉన్నప్పుడు మనం అడిగిందంతా కూడా మనకి ఇస్తారు. అట్లనే మరి దేవుడు మనల్ని బట్టి మన హృదయం సంతోషంగా, మన బ్రతుకు, మన మాటలు, మన నడక, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా ప్రభుకి ఇష్టమైనప్పుడు ప్రభు ఆనందిస్తాడు. మన హృదయం యథార్థంగా ఉంది కాబట్టి మనం అడిగిందంతా కూడా ఇస్తాడు. అలాగనే ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేద్దాం, మనం సరి చేసుకొని. మరి ఆ జబులును, ఎఫ్రాయిము, మనష్షే, జబులు వాళ్ళు నష్టపోయినట్టుగా మనం నష్టపోవడం ఇష్టం లేదు. యథార్థంగా దావీదుగా అడిగినాడు, మరి విరిగి నలిగిన మనసే మీకు ఇష్టం ప్రభువా,
26 కీర్తన 3, 4, 5, 6, 7 వచనాలు చూసాం. 51కి మరి 51 కీర్తన 17 వచనం చూసాం. మరి అట్లా 139 కీర్తన 23, 24 చూసాం. విడారా, ఇక ఇంకా ఎన్నో ఉన్నాయి. నా హృదయంలో 67వ కీర్తనలో ఆవిడది, నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే ప్రార్థన వినపడదు. అట్లా అన్ని పరీక్షించుకున్నాడు దావీదు. 7 మార్లు పరీక్షించుకున్నాడు రోజుకు ఆరాధన చేసినప్పుడల్లా. మళ్ళీ 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు అంటే రోజుకు 10 సార్లు మరి పరీక్షించుకోవడమే. ఇలారా మనం 10 సార్లు కాదు కదా, ఒకసారి కూడా పరీక్షించుకుంటే మా గొప్ప సంగతి. ఉదయ సాయంకాలంలో మనం ఆ విధంగా పరీక్షించుకుంటేనే మనము శుద్ధ హృదయం కలిగి ఉంటాం, ప్రభుకి ఇష్టంగా జీవిస్తాం. అట్లా మనం హృదయాలు సిద్ధపరచుకొని ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు మన ఆలకించేవాడు ఉంటాడు. కనుక సంఘం యొక్క క్షేమం కొరకు, మన కుటుంబాల్లో కలిగినటువంటి అవసరాల కొరకు, సంఘం క్షేమం కొరకు, సార్వత్రిక సంఘం క్షేమం కొరకు, మరి అనేకులు రక్షణ పొందాలంటే ఈ దినాల్లో సువార్త లేదు. బహిరంగ సువార్త లేకపోతే ఎవడు రక్షణ పొందలేడు. బహిరంగ సువార్త ఆగిపోయింది, ఇంటింటి సువార్త ఆగిపోయింది, గృహ కుడికలు ఆగిపోయినాయి, మరి ప్రత్యేక కుడికలు ఆగిపోయినాయి. ఎట్లా దేవుని మందిరానికి ప్రజలు వస్తారు? మళ్ళీ ఆ స్థితి మళ్ళీ వచ్చేటట్లు మనము ప్రార్థించాలి. ఉన్నటువంటి కొద్దిమంది అయినా స్థిరపడాలి. అన్ని మీటింగులకు అనుకూలమైతే అన్ని మీటింగులకు రావాలి. వారానికి ఒకసారి వచ్చేటప్పుడు పల్లెల్లోంచి వస్తారు. ఈ పల్లెల్లోంచి రావడానికి ఏమైంది? ఈ పల్లెలో 30 ఈ గాలివీళ్ళలో 30 కుటుంబాలు ఉన్నాయి. ఏమైంది? ఇంటికి ఒకళ్ళు వస్తే కూడా 30 మంది అవుతారుగా. ఏమైంది? ఈ జబులును, ఎఫ్రాయిము, మనసే ఇలాంటి లాగా ఎప్పుడో వారానికి ఒకసారి వస్తే, నెలకు ఒకసారి వస్తే దేవుడు అంగీకరిస్తాడా? వచ్చి ఆ బల తీసుకొని పోయి చందా వేసిపోతే దేవుడు సంతోషిస్తాడా? నీ చందాలు ఎవడికి కావాలి? ఈ చందాల కోసం కాదు ఇక్కడ పెట్టింది మందిరం. దేవుడు కోరినటువంటి స్థితి మనం కలిగి ఉండాలంటే ఏమైంది? కాళ్ళు లేవా, కనులు లేవా, చేతులు లేవా? ఏం చీకటి ఉందా, వర్షం ఉందా, ఏముంది? రావడానికి ఏమి? ఇడారా సాకులు చెప్తారు. ఊళ్ళో పగలంతా తిరిగి వస్తారు. సాయంకాలం వచ్చిన మందిరంలో కరోనా రాదు. మందిరానికి వస్తే ఊళ్ళో తిరిగితేనే వచ్చేది. ఇడారా ప్రార్థన చేద్దాం అట్లాంటి వాళ్ళ హృదయాలు దేవుడు మార్చేటట్లు. మందిరానికి వస్తేనే మనకు క్షేమం. బడికి పోతేనే చదువు వస్తుంది పిల్లాడికి, బడికి పోతే చదువు రాదు. అట్లనే మందిరానికి వస్తేనే మన ఆత్మీయ జీవితంలో రోజొక రాయి పెడితే బిల్డింగ్ తయారవుతుంది. ఇడారా ఒకే రోజు కట్టి పెట్టేస్తే పడిపోద్ది మరుసటి రోజుకే. ఒకే రోజు ఇల్లు కడతాడు ఎవరైనా? 10 మంది 20 మంది మేషాలు పెడితే ఒక్కరోజు మొత్తం కట్టేస్తారు ఈ బిల్డింగ్ అంతా, మరుసటి రోజు పడిపోద్ది. అట్లా కాదు కట్టాల్సింది. రోజొక రాయి అట్లా కట్టుకుంటూ వస్తే మందిరం నిలబడుతుంది. మనం కూడా స్థిరంగా ఉంటాం. ఆ విధంగా ప్రార్థన చేస్తాం అందరి కొరకు. మరి పడిపోకుండా తప్పిపోయినటువంటి వారు మందిరానికి అందరూ వచ్చేటట్లు మనం ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మరి సంఘ క్షేమం కొరకు, మరి బలహీనల కొరకు, పరిచయం కొరకు ప్రారంభించండి.